హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, చిలకడ దుంపలు అంటాం కదా, వీటిని ఎలా ఉడికించుకోవాలనేది ఒక వీడియో చేశానని నేను అనుకుంటున్నాను. అంటే దాన్ని ఆవిరి పైన ఉడికిస్తాను. ఈసారి ఎప్పుడైనా ఉడికిస్తే కనుక మీకు క్లియర్గా ఒక వీడియో చేసి పెడతానండి. అలా ఉడికించడం వేరనమాట, ఆవిరి పైన ఉడుకుతాయి. సేమ్ అలాగే స్వీట్ పొటాటోని కాల్చుకుంటాం కదా, పొయ్యిలో వేసి కాల్చేవాళ్ళు అప్పట్లో అయితే. మరి ఇప్పుడు ఎవరికైనా పొయ్యిలు ఉన్నాయండి, లేవు కదా, గ్యాస్ స్టవ్ మీద అదే టేస్ట్తో రావాలి అంటే ఒక దళసరిగా ఉన్న పాత్రని తీసుకోవాలి. ముందుగా ఆ స్వీట్ పొటాటోని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కడగలేదనుకోండి, దాంట్లో ఇసుక ఉంటుంది, ఆ ఇసుక దీనికి అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట. అంటే లోపల వరకు కూడా వెళ్తుంది, క్లీన్గా ఉండదు. కాబట్టి ముందు శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత ఈ గిన్నె పెట్టేసుకొని, అంటే దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఈ స్వీట్ పొటాటోస్ పెట్టేసి అలాగా మూత పెట్టేసి, ఇలా మూత పెట్టేసుకొని అలా మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా వాటర్ కానీ ఏమి వేయరండి, అలాగా ఉడికిపోతూ ఉంటుంది. అలా కొద్దిసేపు, నాకైతే ఒక 20 మినిట్స్ పట్టింది. ఆ తర్వాత మీరు ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక చాక్ కానీ పెట్టి చూసారనుకో, గుచ్చుకుందనుకోండి లోపలికి వెళ్తే కనుక అవి ఉడికిపోయినట్టే. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ టేస్ట్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.